రాజకీయ పార్టీ గనక మాట నిలబెట్టుకుంటే మహిళల జీవితాలు అమాంతం మారతాయా? ఆర్థికంగా సాయం చేస్తామని, తమ కాళ్ల మీద తాము నిలబడేలాగా చేస్తాము అని ఎన్నికల ముందు ఊరించి ఓట్లు వేయించుకోవడం చూస్తూ ఉంటాం కదా. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకానికి, ఆ విధానానికి ఏదో రకంగా తూట్లు పొడిచి నీరుగార్చి మీడియా అండతో కొత్త ప్రచారాలు చేయడం చూస్తూ ఉన్నాం కదా ఇవాళ రేపట్లో ప్రాక్టికల్ గా కళ్ళ ముందర. అలా కాకుండా ఒకవేళ మహిళలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటే గనక, సంక్షేమాన్ని, ప్రోగ్రెసివ్ విధానాల్ని కలిపి నడపగలిగితే గనక మహిళల జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను. ఇందులో రాజకీయం ఉంది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉంది. కాకపోతే మన కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితికి నేను ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ కి తేడా ఒక్కటే, అది నిబద్ధత, మాట నిలబెట్టుకోవటం. ఒకవేళ మాట నిలబెట్టుకుంటే గనక మహిళల జీవితాలు ఎలా మారతాయో ఉదాహరణలతో సహా చూద్దాము. మహిళా అభ్యుదయం అంటే ఏంటో, మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం అంటే ఏంటో మనకి ఆధారాలతో సహా మాటల్లో కాదు చేతల్లో కనబడుతుంది. ఆ తర్వాత మహిళలు తలుచుకుంటే నాయకుల తలరాతలు, పార్టీల భవిష్యత్తు ఎలా డిసైడ్ అయిపోతుందో కూడా నేను మీకు చూపించబోతున్నాను. అంటే ఇందులో వెల్ఫేర్ యాంగిల్ ఉంది, పొలిటికల్ గా మాట నిలబెట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారు, నిలబెట్టుకోని వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పడం ఉంది. అన్నిటికీ మించి మహిళలు ఎందుకు మూల స్తంభాలు ఏ రాష్ట్రానికైనా అనే ఆస్పెక్ట్ కూడా నేను చెప్పబోతున్నాను. ఇది కేవలం రాజకీయ దృష్టికోణం మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. చెక్ చేద్దాం మరి. ఎన్నికలు వచ్చినాయంటే చాలు మహిళల పేరుతో కొత్త కొత్త హామీలు ఇవ్వడము, ఆకట్టుకునేందుకు రకరకాల గిమ్మిక్కులు చేయడం చూస్తూ ఉంటాం కదా. అంతెందుకు, ఇతర రాష్ట్రాల చరిత్రలు తిరిగేసే ముందు మన దగ్గర రీసెంట్ ఎలక్షన్స్ లో ఏం జరిగిందో చూద్దాం. ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకి 1500 చొప్పున ఏమో అందరి ఖాతాల్లోనూ నెల నెలా వేస్తాము అని చెప్పారు కదా. ఆడబిడ్డ నిధి నెలకు 1500. 2 ఏళ్ళు అవుతోంది దాదాపు. ఇప్పటి వరకు ఆ పథకం ఇంప్లిమెంటే కాల. కొత్తగా మహిళల్ని పారిశ్రామికవేత్తలను చేస్తాము లాంటి విధానాల్ని, నినాదాల్ని ప్రచారంలోకి తేవడం చూస్తూ ఉన్నాం కదా. దేశంలో 6 లక్షల మంది ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒక పక్కన మహిళా దినోత్సవాన్ని సంబరంగా చేసేస్తాము అని చెప్తున్నాము, మహిళల గురించి నిరంతరం మాట్లాడుతుంటాము, ఫ్రీ బస్ ఇచ్చేసాము అని చెప్పి చేతులు దులుపుకున్న పరిస్థితి కనపడుతోంది కదా. కానీ మహిళల విషయంలో నిబద్ధతగా చెప్పింది చేస్తే గనక, చేతల్లో చూపిస్తే గనక ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి నేను ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ చూపించబోతున్నా. దట్ ఈస్ నన్ అదర్ దెన్ తమిళనాడు స్టేట్. ఎస్, తమిళనాడులో విమెన్ వెల్ఫేర్స్ రైట్ అని అర్థం వచ్చేలాగా కళైంగర్ మగలర్ ఉరిమై తోగల్ అనే ఒక స్కీమ్ ఉంది. అఫ్ కోర్స్ ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటుగా ఉంటే గనక కొంచెం అర్థం చేసుకోండి, తమిళ వెర్బాటం కాబట్టి. ఆ స్కీమ్ ఎన్నికల టైంలో సడన్ గా పుట్టగొడుగులా పుట్టుకొచ్చింది కాదు. 2023 నుంచే ఆ స్కీమ్ అక్కడ అమలవుతోంది. అంటే ఎన్నికలకి 3 ఏళ్ళు అంతకంటే ముందు నుంచి అమలవుతోంది. మహిళల ఖాతాల్లో నెలకి 1000 రూపాయల చొప్పున ఇక్కడ ప్రభుత్వం డిపాజిట్ చేస్తా వచ్చింది. ఇప్పుడు ఎన్నికల టైంలో ఆ మొత్తాన్ని డబుల్ చేసింది స్టాలిన్ ప్రభుత్వం. మొన్న ఫిబ్రవరిలో ఏకంగా 5000 వేశారు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, మార్చి నుంచే పెంచుతున్న అమౌంట్ అని చెప్పి మార్చి ఏప్రిల్కి 2000 2000 చొప్పున 4000, ఫిబ్రవరి అమౌంట్ 1000 రూపాయలు కలిపి 5000 ఒకేసారి డిపాజిట్ చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్న బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇదే అని మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఎంతమందికి వేస్తారో తెలుసా? ఏకంగా 1,30,00,000 మందికి వేస్తున్నారు. అంటే ఫినామినల్ నెంబర్ కదా. అందులో 70-80% నిలబడినా గానీ మేబీ స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ విషయం అర్థం కాబట్టే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ కూడా మహిళలకి 2500 ఇస్తామంటున్నారు. தலைவிகளுக்கும் மாதம் மாதம் 2500 ரூபாய். కాకపోతే చేతిలో ఉన్న 2000 అధికారంలోకి వస్తారో రారో తెలియని నాయకుడిచ్చే 2500 అనే విషయాన్ని ప్రాక్టికల్ గా తమిళనాడు మహిళలు అర్థం చేసుకోగలుగుతారేమో కదా. ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా? తమిళనాడులో అసలు సంక్షేమ హామీలు ఇబ్బడమొబ్బడిగా ఇచ్చేస్తారు, కలర్ టీవీలు, మిక్సర్ గ్రైండర్లు అని రాష్ట్ర ఆర్థికాన్ని ధ్వంసం చేసేస్తారు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం కదా. బట్ దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ. ఎందుకో తెలుసా? అక్కడ సంక్షేమాన్ని, సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని చాలా టాక్టికల్ గా ముడిపెట్టడం రాజకీయాల్లో కనపడుతుంది. అంతెందుకు, మహిళలకి వెల్ఫేర్ రైట్ కింద ఇప్పుడు ఇస్తున్న స్కీమ్ గురించి చెప్పా కదా నేను. అది ఎలా అమలవుతుందో తెలుసా? ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసా? మహిళలకి అక్కడ కూడా ఫ్రీ బస్ ఉంది. కొత్తగా ఇప్పుడు 1000-2000 ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు కదా. ఇవి ఇవ్వడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పిస్తూ దానికి లింక్ చేస్తారు ఈ 2 స్కీమ్స్ ని. అంటే తమిళనాడులో బ్రహ్మాండంగా లోకల్ అర్బనైజేషన్, మినీ సిటీస్ డెవలప్మెంట్ అనేది ముందు నుంచి ఉంది కదా. ఇండస్ట్రియల్ గా డెవలప్ అయిన స్టేట్ కదా తమిళనాడు. దేశంలోనే టాప్ 3లో ఉంటుంది కదా.
డెవలప్మెంట్లో తమిళనాడు. అంటే ఉపాధి కల్పించగలిగిన పారిశ్రామిక వాడలో కేంద్రాలు ఉంటాయి. ఊళ్ళలో ఉన్న మహిళలు అక్కడికి వెళ్ళడానికి ఈ ఫ్రీ బస్ అనేది ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకోగలుగుతారు. దాంతో పాటు మరింత బలోపేతం చేసేందుకు మేమున్నాం మీతో అండగా అని ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఈ 1000-2000 మహిళలకి సహాయంగా అందిస్తూ ఉన్నారనమాట. అంటే ఈ 3 పని, జీవితము, ప్రభుత్వం వైపు నుంచి సపోర్ట్ రావడం వల్ల తమిళనాడులో మహిళల సాధికారత అనేది 2021 తర్వాత పూర్తిగా మారుతా ఉంది, ప్రాక్టికల్ గా సాధ్యమవుతా ఉంది అని నేషనల్ వైడ్ సర్వేలు చెప్తున్నాయి. పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కాదు ఇది. అంటే ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీని నిజంగా నిలబెట్టుకుంటే కనుక ఫలితాలు ఎలా ఉంటాయో, మహిళల జీవితాలు ఎలా మారిపోతాయో చెప్పడానికి ఇది తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. ఇవాళ రేపట్లో ఎన్నికల టైంలో మహిళల్ని ఆకట్టుకోవడానికి రకరకాల స్కీమ్స్ పెడుతూ ఉంటారు, అనౌన్స్ చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు ముక్కు తుడుచుకున్నట్టుగా డబ్బులు కూడా ఖాతాల్లో వేసినట్టు చూపిస్తూ ఉంటారు. రీసెంట్ గా బీహార్ లో కూడా చూసాం కదా, ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన ఏదో పేరు పెట్టి 10,000 చొప్పున డిపాజిట్ చేశారు కదా. అలా ఒకసారి ఎన్నికల ముందు చేశారనుకోండి, ఓట్ల కోసం చేశారు, ఆకట్టుకోవడానికి, ఆకర్షణ కోసం చేశారు అనుకోవాలి, అంతే కదా. అంటే 10,000 ఇస్తే కనుక జీవితాలు ఏం మారుతాయి, దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఇలాంటి గిమ్మిక్కే మనం 2019 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసాం. పసుపు కుంకుమ పేరుతో అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే 10,000 వేశారు. అఫ్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఓట్లు వేసారా లేదా, అర్థం చేసుకున్నారా సెన్స్ అంటే ఎస్, అర్థం చేసుకున్నారు కాబట్టి బహుశా అప్పుడు ఫలితాలు అలా వచ్చాయేమో అనుకోవాల్సి ఉంటుందేమో కదా. అలా కాకుండా ఒక స్కీమ్ ని ఆర్థిక కోణంలో అవగాహన చేసుకుని సామాజిక పరిస్థితులతో కనుక లింక్ చేయగలిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ కళైంగర్ మగలిర్ ఉరిమై తోగై స్కీమ్ చూస్తే మనకు అర్థమవుతుంది అనిపిస్తూ ఉంది నాకైతే. అంటే పథకం అనేది కేవలం ఓట్లు దండుకోవడానికి కాదు, మహిళల జీవితంలో మార్పు తీసుకురావడానికి, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని ఉన్నతీకరించడానికి, అన్నిటికీ మించి మహిళకి కాన్ఫిడెన్స్ ఇస్తే గనక తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లో మద్దతు ఇస్తే గనక కుటుంబాలు నిలబడతాయి కదా. అలాంటి ప్రయత్నం తమిళనాడులో బ్రహ్మాండంగా జరుగుతోంది అని నాకైతే అనిపించింది. 1,30,00,000 మంది మహిళల జీవితాల్లో మార్పు చూపించడం అంటే నిజంగా స్టాలిన్ ప్రభుత్వ పనితీరు ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏమో అని నాకు అనిపించింది. మీరేమంటారు? మహిళల్ని నిజంగా ఆర్థికంగా ఆదుకోవాలనుకుంటే, సామాజికంగా వాళ్ళని బలంగా నిలబెట్టాలి అనుకుంటే ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలు ఎలా ఉండాలి చర్చిద్దామా? ఇది పాలసీ మ్యాటర్కి సంబంధించిన విషయం, సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడదాం. దిస్ ఈజ్ హిట్ టాక్స్.